ఎన్నికల సంఘం ప్రకటించిన తుది ఓటర్ల జాబితాలోని పెద్ద సంఖ్యలో డూప్లికేట్ ఓట్లు వెలుగు చూస్తున్నాయి. మరణించిన వారి ఓట్లను యథాతథంగా కొనసాగించాలని రాజకీయ పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ అంశాన్ని కాంగ్రెస్, బీజేపీలు తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఏడాది ఆగస్టు నుంచి అక్టోబర్ 4 మధ్య 2.60 లక్షల మంది మరణించిన వారి ఓట్లు తొలగించారు. అయినా ఇక్కడి జాబితాలో 1,00,000 వరకు మరణించిన వారి ఓట్లు ఉన్నట్లు పార్టీలు చెబుతున్నాయి. నియోజకవర్గం మారి మరో చోట ఓటు నమోదు చేసుకున్న వారికి పాత నివాసంలో ఓటు తొలగించే అంశాన్ని అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవని కూడా రాజకీయ పార్టీలు ఫిర్యాదు చేశాయి. దీంతో మరోసారి నిబంధనల మేరకు వాటిని తొలగించాలని అధికారులు నిర్ణయించారు. అధికారులు ప్రతి నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో ఓటర్ల జాబితాను పరిశీలించకుండా స్థానిక సంస్థలు జారీ చేస్తున్న మరణ ధృవీకరణ పత్రాల ఆధారంగా ఆయా ఓట్లు తొలగించి మమా అనిపించుకున్నారన్న అభిప్రాయం కూడా ఇప్పుడు వ్యక్తమవుతోంది. ఒక్క హైదరాబాద్ జిల్లా పరిధిలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 25,000 వరకు డూప్లికేట్ ఓట్లను గుర్తించినట్లు సమాచారం అందుతుంది. వాటిలో అధిక శాతం 2 నియోజకవర్గాల్లో ఓట్లు ఉన్న వారే ఎక్కువ మంది ఉన్నారని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఒకే నియోజకవర్గంలో ఒకే ఫోటోతో ఒకటికి మించి ఉన్న ఓటర్ల వివరాలు కూడా కేంద్ర ఎన్నికల సంఘమే ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా గుర్తించింది. రాష్ట్రంలో ఇలాంటివి సుమారుగా 22 లక్షల ఓట్లు తొలగించారు. ఈ నెల 4న తుది ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆ తర్వాత గుర్తించిన డూప్లికేట్ ఓట్లను తొలగించే అవకాశం లేకపోవడంతో ప్రత్యేక సాఫ్ట్వేర్ను ఉపయోగించి ఆయా పేర్ల వద్ద తొలగింపు ముద్రతో జాబితాను సిద్ధం చేయాలని కూడా నిర్ణయించారు. ఈ నెల 31 వరకు ఓటర్ల నమోదుకు వెసులుబాటు ఉంది. అప్పటి వరకు వచ్చిన దరఖాస్తుల్లో అర్హులైన వారికి ఓటు హక్కు కల్పించింది. వచ్చే నెల 10న ఓటర్ల జాబితాను అధికారులు సిద్ధం చేయనున్నారు. మరణించిన డూప్లికేట్ ఓట్ల వివరాలు ఆ జాబితాలో డిలీట్ ముద్రతో నమోదు చేయనున్నారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల సంఘం ప్రకటించిన తుది ఓటర్ల జాబితాలోని పెద్ద సంఖ్యలో డూప్లికేట్ ఓట్లు వెలుగు చూస్తున్నాయి. మరణించిన వారి ఓట్లను యథాతథంగా కొనసాగించారని రాజకీయ పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ అంశాన్ని కాంగ్రెస్, బీజేపీలు తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఏడాది ఆగస్టు నుంచి అక్టోబర్ 4 మధ్య 2.60 లక్షల మంది మరణించిన వారి ఓట్లు తొలగించారు. అయినా ఇక్కడి జాబితాలో 1,00,000 వరకు మరణించిన వారి ఓట్లు ఉన్నట్లు పార్టీలు చెబుతున్నాయి. నియోజకవర్గం మారి మరో చోట ఓటు నమోదు చేసుకున్న వారికి పాత నివాసంలో ఓటు తొలగించే అంశాన్ని అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవని కూడా రాజకీయ పార్టీలు ఫిర్యాదు చేశాయి. దీంతో మరోసారి నిబంధనల మేరకు వాటిని తొలగించాలని అధికారులు నిర్ణయించారు. అధికారులు ప్రతి నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో ఓటర్ల జాబితాను పరిశీలించకుండా స్థానిక సంస్థలు జారీ చేసిన మరణ ధృవీకరణ పత్రాలు ఆధారంగానే ఆయా ఓట్లు తొలగించి మమా అనిపించుకున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాజు మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ రాజు, చెప్పండి. గుడ్ మార్నింగ్ రాజశేఖర్. ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో ఎన్నికల ఓటర్ల తుది జాబితాను ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే అందులో డూప్లికేట్లు ఓట్లు ఉన్నాయని చెప్పి ఇప్పటికే ప్రతిపక్షాలు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇటు బీజేపీ పార్టీ కావచ్చు, కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ముఖ్యంగా అందులో మరణించిన వారి ఓట్లు ఏవైతే ఉన్నాయో అవి అట్లాగే ఉన్నాయి ఓటర్ లిస్టులో, వాటిని తొలగించలేదు అని చెప్పి ప్రధానంగా వీళ్ళు కేంద్ర ఎన్నికల సంఘానికి విన్నవించుకుంటా ఉన్నారు. అదేవిధంగా ఎవరైతే అడ్రస్ షిఫ్ట్ అయ్యారో అడ్రస్ అక్కడి నుంచి వేరే ప్లేస్ కు, వేరే నియోజకవర్గానికి మారడం కావచ్చు, లేదంటే అదే నియోజకవర్గంలో వేరే ప్రాంతానికి మారడం కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా ఓటర్ లిస్ట్ లో అలాగే ఉన్నాయని చెప్పి కూడా వాళ్ళ కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే తుది ఓటర్ల జాబితా ప్రకటించినప్పటికీ ఓటర్ల లిస్ట్ లో మార్పులు కావచ్చు, చేర్పులు కావచ్చు, అదేవిధంగా కొత్త ఓటర్లుగా నమోదు కావచ్చు. సో అవన్నిటికి కూడా గడువు ఈ నెలాఖరుతో కూడా గడువు ఉంది. ఇంకా
సో ఇవన్నీ అయిపోయిన తర్వాత వచ్చే నెల 10వ తేదీన తుది ఓటర్ల లిస్టును కూడా ప్రకటించే అవకాశం కూడా కనిపిస్తోంది. ఆ ఓటర్ లిస్ట్ తోటే ఎన్నికలకు వెళ్లే అవకాశం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఇక్కడ ముఖ్యంగా వీళ్ళందరూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నది ఏంటంటే, ఎవరైతే మరణించారో ముఖ్యంగా రాష్ట్రంలో మరణించిన వారి లెక్కకు, అదేవిధంగా అందులోంచి డిలీట్ చేసిన ఓటర్లకు అసలు పొంతన లేదు, లెక్క ఎక్కడ కుదరటం లేదు, కలవడం లేదని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ ఏడాది ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు దాదాపు 2.5 లక్షల మంది మరణిస్తే అందులో తొలగించిన ఓట్లు అయితే చాలా తక్కువ అని కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఫేక్ ఓట్లు, అంటే దొంగ ఓట్లు వేయడానికి కూడా సహకరిస్తాయి. ముఖ్యంగా ఒక పార్టీకి, అంటే ముఖ్యంగా అధికార పార్టీకి లబ్ధి చేకూరే విధంగా అధికారులు పనిచేస్తా ఉన్నారని చెప్పి కూడా గత కొన్ని రోజులుగా ప్రతిపక్షాలు విమర్శిస్తా ఉన్నాయి. అయితే ఈ మనం ఒక హైదరాబాద్ లో విషయానికి వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ విషయానికి వచ్చినట్టయితే, హైదరాబాద్ జిల్లాలో 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 25,000కు పైగా డూప్లికేట్ ఓట్లను గుర్తించినట్లుగా కూడా ప్రతిపక్షాలు అయితే చెప్పడం జరిగింది. వాటిలో అధిక శాతం చాలా మంది 2 నియోజకవర్గాల్లో ఓట్లు ఉన్నవారే ఎక్కువ మంది ఉన్నారని చెప్పి కూడా కొంతమంది అధికారుల దృష్టికి కూడా వచ్చిందని కూడా చెప్తా ఉన్నారు. ఎవరైతే అడ్రస్ మారుతున్నారో, హైదరాబాద్ లోనే ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతం మారేటప్పుడు వాళ్ళు ఓట్ను దాన్ని అడ్రస్ చేంజ్ రిక్వెస్ట్ ఇవ్వకుండా డైరెక్ట్ గా మళ్ళీ కొత్త ఓటు నమోదు చేసుకోవడంతో ఇట్లా ఒక్కొక్కరికి డబల్ ఓట్లు వచ్చినట్టుగా కూడా చాలా మందికి ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. అయితే అదే విధంగా ఒకే ఫోటోతో ఒకటికి మించి ఉన్న ఆ ఓట్లు కూడా చాలా మంది నమోదు చేసుకున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే కేంద్ర ఎన్నికల సంఘం ఒక ప్రత్యేక సాఫ్ట్వేర్ తో దీన్ని గుర్తించడం జరిగింది. గుర్తించి ఇందులో దాదాపు ఇట్లాంటి ఉన్న ఓట్లు ఏవైతే ఉన్నాయో, ఒకే ఫోటోతో ఒకే పేరుతో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో డబుల్ ఓట్లను రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 22 లక్షల ఓట్లను కూడా ఎలక్షన్ కమిషన్ తొలగించడం జరిగింది. అయితే ఆ తొలగించిన తర్వాత కూడా ఈ నెల 4వ తేదీన ఏదైతే ఓటర్ల జాబితాను ప్రకటించడం జరిగిందో, అందులో కూడా ఇట్లాంటి మరణించిన వారి ఓట్లు ఏవైతే ఉన్నాయో, డూప్లికేట్ ఓట్లు ఏవైతే ఉన్నాయో అవి తొలగించలేదు అని చెప్పి ప్రధానంగా వీళ్ళందరూ ఆరోపిస్తా ఉన్నారు, ప్రతిపక్షాలు ఆరోపిస్తా ఉన్నారు. సో చూడాల్సి ఉంది మరి దీన్ని ఏ విధంగా అధికారులు రెక్టిఫై చేస్తారని చెప్పి. వీళ్ళు అదే విధంగా ముఖ్యంగా ఆరోపిస్తా ఉన్నారు, ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళు క్షేత్ర స్థాయిలోకి వెళ్ళాలి, ప్రతి ఇంటింటికి వెళ్ళి అక్కడ ఏ ఓటర్లు ఉన్నారు, ఎవరు లేరు అని చెప్పి తెలుసుకోవాలి. అలా కాకుండా వీళ్ళు డైరెక్ట్ గా ఎవరైతే మున్సిపాలిటీలు కానివచ్చు, ఏదైతే పంచాయతీలు కానివచ్చు ఇచ్చే మరణ ధృవీకరణ పత్రాల ఆధారంగానే డిలీట్ చేశారు తప్ప డైరెక్ట్ క్షేత్ర స్థాయిలోకి వెళ్ళలేదు అని చెప్పి కూడా ప్రతిపక్షాలు అయితే డైరెక్ట్ గా ఆరోపిస్తా ఉన్నాయి. ఇటు ఎన్నికల సంఘానికి ఆల్రెడీ రిక్వెస్ట్లు ఇచ్చాయి, వినతులు ఇచ్చాయి. సో ముఖ్యంగా ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో అధికారులు సో మీరు చెప్పినట్టుగా చేయడం లేదని చెప్పి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మొత్తానికైతే ఇది ఒక కలకలం అయితే సృష్టిస్తా ఉంది. ఎందుకంటే ఎన్నికల వేళ డూప్లికేట్లు ఏవైతే ఓట్లు ఉన్నాయో ఇవి గెలుపులను కూడా అభ్యర్థులకు తారుమారు చేసే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఎందుకంటే చాలా పెద్ద ఎత్తులో కూడా ఇవి డూప్లికేట్ ఓట్లు కనుక ఎక్కువగా ఉంటే అనర్హులు కూడా, అంటే ఒకటి కంటే ఎక్కువ ఓట్లు వేసే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. కాబట్టి వీటిపై చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ, ఇటు బీజేపీ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని అయితే కోరుతా ఉంది రాజశేఖర్. రైట్, ఈసారి యువత ఓటర్ల ప్రభావం కూడా ఎక్కువ ఉండబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటువైపు ఇప్పటికే అంటే ఈసీ కూడా కొన్ని సూచనలు చేసింది. టెక్నికల్గా సాఫ్ట్వేర్ని ఉపయోగించి డిలేట్ అనే ఆప్షన్తో మేము అభ్యర్థులు లిస్ట్ చేస్తామని. పూర్తి స్థాయిలో అది ఇప్పుడున్నటువంటి ఓటర్లు డబల్ ఓట్లు కానీ మరణించిన వాళ్ళ ఓట్లు భర్తీ చేసే అవకాశం, పూర్తి స్థాయిలో సరైనటువంటి జాబితా వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా, లేకపోతే లోటుపాట్లతో వచ్చే అవకాశం కనిపిస్తుంది? ఎందుకంటే ముందుగానే చేపట్టవలసిన చర్యలు ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇప్పటికిప్పుడు మార్పు అంటే ఖచ్చితంగా అధికారులు ఇప్పటికే ఎన్నికలకు సంబంధించినటువంటి నియమావళిలో నిమగ్నమైన నేపథ్యంలో ఓటర్ల జాబితాకు సంబంధించి కసరత్తులు చేసే అవకాశాలు చాలా వరకు తక్కువే. సో జాబితాలో అలాంటి మిస్టేక్స్తోనే వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి అనుకోవచ్చు మనం. ముఖ్యంగా ఇది ఖచ్చితంగా రాజశేఖర్, ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికైతే అధికారులు, ఎన్నికల సంఘం అధికారులు కొన్ని ఓట్లు అయితే తొలగించడం జరిగింది. కానీ మొత్తం ఓట్లను మాత్రము ఏవైతే ఇక్కడ దొంగ ఓట్లు అని చెప్పి వీళ్ళు ఆరోపిస్తా ఉన్నారు, అట్లాంటి ఓట్లు కావచ్చు, లేదంటే మరణించిన వారి ఓట్లు కావచ్చు, లేదంటే అడ్రస్ షిఫ్ట్ అయిన వారి ఓట్లు కావచ్చు, లేదంటే నియోజకవర్గం మారిన ఓటర్లు కావచ్చు, ఇట్లాంటివి చాలా వరకు ఒకటి కంటే ఎక్కువ స్థానాల్లో కూడా ఉన్నాయి. కాబట్టి అవన్నింటినీ కూడా తొలగించాలని చెప్తున్నారు అధికారులు. అయితే దాదాపు అంటే కొంతవరకు అధికారులు పని చేసినట్టుగా కనిపిస్తా ఉంది, కానీ మొత్తానికైతే తొలగించలేదు. సో ఇవన్నీ కూడా ఆధారాలతో సహా చూపిస్తా ఉన్నారు ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే హైదరాబాద్ లో నాంపల్లి నియోజకవర్గంలో ఫిరోజ్ ఖాన్ ఇప్పటికే అధికారులకు పలుమార్లు కూడా ఆధారాలతో సహా ఆయన విన్నవించడం జరిగింది. క్షేత్రస్థాయిలో ప్రతి నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి దాదాపు ఆయన చెప్తా ఉన్నాడు, దాదాపు 2 సంవత్సరాల పాటు శ్రమించి మొత్తం ఇవన్నీ కూడా
మేము లెక్కలు తీయడం జరిగింది. ఇందులోనే దాదాపు 1,00,000కు పైగా ఒక నియోజకవర్గంలోనే ఎక్కువ ఇట్లాంటి ఓట్లు ఉన్నాయని చెప్పి కూడా ఆయన ఎన్నికల సంఘం దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. అందులో దాదాపు ఒక 30,000 ఓట్లు అయితే తొలగించారు. ఇంకా 70,000 వరకు ఓట్లు అట్లనే ఉన్నాయని చెప్పి కూడా గతంలో కేంద్ర ఎన్నికల బృందం రాష్ట్ర పర్యటనలో ఉన్నప్పుడు కూడా ఆయనే చెప్పడం. అంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఇట్లా ఉంటాయి. ఒక నియోజకవర్గంలో పరిస్థితి ఇట్లా ఉన్నా అంటే సో రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లా ఉంటుంది. అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ లో సో ఏ మేరకు ఉంటుందని చెప్పి కూడా ఇటు అధికారులు కావచ్చు, ఇటు ప్రతిపక్షాలు కావచ్చు, ముఖ్యంగా ప్రతిపక్షాలు అయితే ఎన్నికల సంఘానికి అయితే విన్నవిస్తా ఉన్నాయి. మరొకసారి ఇప్పుడు సమయం కూడా ఎక్కువ లేదు కాబట్టి మరొకసారి ఈ నెలాఖరు వరకు ఖచ్చితంగా ఈ 10 రోజుల పాటైనా ఫీల్డ్ లెవెల్ కు వెళ్ళి ఖచ్చితంగా అనర్హుల ఓట్లు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా అవి తీయాలి, మరణించిన వారి ఓట్లను కూడా డిలీట్ చేయాలని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. దీనికి అధికారులు కూడా సానుకూలంగా స్పందించినట్టుగా కూడా మనకు సమాచారం అంతా ఉంది. సో ముఖ్యంగా ఈ నెలాఖరు వరకు ఏవైతే అభ్యంతరాలు కావచ్చు, అదేవిధంగా కొత్త ఓటర్ నమోదు కావచ్చు, సో నమోదు ప్రక్రియ కూడా కొనసాగుతూ ఉంటుంది అని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఒకవేళ ఈ అనర్హుల ఓట్లు డిలీట్ చేస్తే వచ్చే నెల 10వ తారీఖు నాడు ప్రకటించే ఓటర్ల జాబితా ఏదైతే అందులో డిలీట్ అయిన ఓట్లను డిలీటెడ్ అనే మార్కుతో వేసి ప్రకటిస్తామని చెప్పి కూడా అధికారులు అయితే ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అటు బీజేపీ పార్టీ కావచ్చు ఒక హామీ అయితే ఇవ్వడం జరిగింది. మరి చూడాలి సో ఎంత మేరకు ఈ ఓట్లను సో అధికారులు రెక్టిఫై చేస్తారు, ఎంత మేరకు ఇట్లాంటి అనర్హుల ఓట్లు కావచ్చు, లేదంటే మరణించిన వారి ఓట్లను కావచ్చు తీసిస్తారని చెప్పి మాత్రం వేచి చూడాల్సి ఉంది రాజశేఖర్. రాజు ఇంకోటి అంటే ప్రధానంగా చూసుకుంటే 25,000 ఓట్లు దాదాపుగా హైదరాబాద్లో డూప్లికేట్. ఎందుకంటే హైదరాబాద్ ప్రాంతంలో చాలా వరకు వివిధ రాష్ట్రాల నుంచి కూడా వచ్చి జీవిస్తుంటారు. వారికి అక్కడ ఇక్కడ ఓటు హక్కు ఉండే సందర్భాలు కూడా ఉన్నాయి. గతంలో కూడా అలాంటి ఓట్లు మనం చూసినటువంటి పరిస్థితి ఉంది. సో ఈసారి ప్రత్యేకంగా పోలింగ్ సమయంలో అంటే పోలింగ్ జరిగే సమయంలో ఏమైనా ప్రత్యేకంగా వారిని నిలువరించే ప్రయత్నం చేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి అంటారు? ఎందుకంటే ఓటర్ స్లిప్లు జారీ చేసినప్పుడే పూర్తిగా లిస్టు ఉంటుంది కాబట్టి ఆ సమయంలో కొంతవరకు ఎన్నికల అధికారులు దృష్టి పెడితే దీన్ని నిలువరించే అవకాశం ఉంది. ఆ దిశగా ఏమైనా ప్రయత్నాలు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతుందా? ఒకటి కంటే ఎక్కువ అంటే ఇతర రాష్ట్రాల వారు, ముఖ్యంగా ఇతర రాష్ట్రాల వారు కూడా ఇక్కడ రాష్ట్రంలో ఓటు హక్కు నమోదు చేసుకో ఉన్నారని చెప్పి కూడా గతంలో కూడా చాలా వరకు కంప్లైంట్ కూడా రావడం జరిగింది. వివిధ రాజకీయ పార్టీలు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇటు మన చుట్టుపక్కల రాష్ట్రాలను బట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అదేవిధంగా కర్ణాటక రాష్ట్రం నుంచి ఎక్కువగా ఉన్నాయని చెప్పి కూడా ఇటు మహారాష్ట్ర రాష్ట్రం నుంచి కూడా ఇట్లాంటి మన చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి ఎక్కువగా ఉన్నాయి. దట్టు ఎక్కువగా ఏపీ నుంచి వచ్చిన వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయని చెప్పి ఇక్కడ ఓటు హక్కులు అక్కడ ఉన్నాయి, వాళ్ళకి ఇక్కడ ఉన్నాయని చెప్పి కూడా ఆరోపించడం జరిగింది. వాటిని రెక్టిఫై చేస్తామని చెప్పి కూడా చెప్పినప్పటికీ చాలా వరకు అట్లాంటి ఓట్లు అయితే ఉండే అవకాశం కూడా లేకపోలేదని చెప్పి కూడా పలువురు అయితే తమ అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎందుకంటే చాలా వరకు కూడా ఎన్నికల సంఘం చెప్పినటువంటి గతంలో ఏదైతే ఆధార్ కార్డు లింకేజ్ ఉందో ఓటర్ కార్డుకి ఆ లింక్ అనేది సో 100% పూర్తి అవ్వలేదు. మధ్యలో సుప్రీంకోర్టు జోక్యంతో ఆగిపోయింది కాబట్టి సో ఖచ్చితంగా ఆధార్ కార్డు లింక్ అవ్వలేదు కాబట్టి చాలా మందికి ఓట్లు ఉండే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. సో వాళ్ళు అంటే వాళ్ళు నమోదు చేసుకోకుండా వాళ్ళ ఎవరైతే నాయకులు ఉంటారో, గల్లీ నాయకులు ఉంటారో వాళ్ళు కూడా నమోదు చేసి ఉంటారు. చాలా మంది నమోదు చేసుకొని వదిలేసి ఉంటారు. అయినప్పటికీ అట్లాంటి ఓట్లు కూడా ఉన్నాయి ఇంకా ఓటర్ లిస్ట్ లో అని చెప్పి ప్రధానంగా ఆరోపిస్తా ఉన్నారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా ఈ ఫేక్ ఓట్లు ఏవైతే ఉన్నాయో ఇవి ఎక్కువగా ఉంటాయి ఓటర్ లిస్ట్ లో అని చెప్పి కూడా ఎన్నికల సంఘానికి అయితే ఫిర్యాదులు అయితే వెలువెత్తుతా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా వివిధ గ్రామాల్లో, జిల్లాల్లో చూసుకున్నట్టయితే అక్కడ చాలా వరకు కూడా రెక్టిఫై చేశారు. సో ఇంకా ఉన్నా కూడా కొద్ది మొత్తంలోనే ఉంటాయి. కానీ హైదరాబాద్ నగరంతో పోల్చినట్టయితే హైదరాబాద్ లో ఎక్కువగా ఉంటాయని కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ క్షేత్రస్థాయి పర్యటన అనేది అధికారులది చాలా తక్కువగా ఉంది. సో అందువల్ల ఇట్లాంటి ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. వాటిని వెంటనే సవరించవలసి ఉంటుంది ఓటర్ లిస్ట్ అని చెప్పి కూడా సో వీళ్ళు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే వీటితో పాటు కొత్త ఓటర్లు ఎవరైతే ఉన్నారో యువత ముఖ్యంగా ఈసారి కూడా చాలా పెద్ద మొత్తంలో యువత ఓటర్లు నమోదు చేసుకుంది. అయితే అక్కడ నమోదు చేసుకున్న వాళ్లకు వివిధ నియోజకవర్గాల్లో కూడా ఓటు హక్కు ఉందా, లేదంటే ఇక్కడే డైరెక్ట్ గా నమోదు చేసుకున్నారా అనేది కూడా వాళ్ళు ఎన్నికల సంఘం పరిశీలించాల్సి ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా వాటిని కూడా సో అంటే ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి పెట్టవలసిన అవసరం అయితే మనకు కనిపిస్తా ఉంది. వీటితో పాటు కొత్త ఓటర్లతో పాటు ఈ పాత ఓటర్ల జాబితాలో ఉన్నటువంటి ఏవైతే అవకతవకలు ఉన్నాయో వివిధ రాజకీయ పార్టీలు ఏదైతే ఆరోపిస్తా ఉన్నాయో దానికి సంబంధించి ప్రతి ఒక్కరి ఏదైతే అనుమానాలన్నీ ఉన్నాయో వాటన్నింటిని కూడా నివృత్తి చేయవలసిన బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘంపై ఉంటుంది. ఎందుకంటే ఎవరికి కూడా అనుమానాలు లేకుండా ఉన్నప్పుడే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ దిశగా పనిచేస్తుంది ఎన్నికల సంఘం అని చెప్పి కూడా సో అందరూ కూడా సో మనం భావించవలసిన అవసరం ఉంటుంది. మొత్తానికి అయితే చూసుకున్నట్టయితే ఇట్లాంటి అంటే ఎన్నికల వేళ ఇట్లాంటి అంటే పెద్ద మొత్తంలో ఇట్లాంటి ఓట్లు ఉన్నప్పుడు ఖచ్చితంగా వాటిని తీసివేయవలసిన బాధ్యత అయితే కేంద్ర ఎన్నికల సంఘంపై ఉంది అని చెప్పి కూడా సో మనం చెప్పవచ్చు రాజశేఖర్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాజు.